కశ్మీర్లో ఉగ్రవాద దాడుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మధుసూదన్ భౌతిక కాయాన్ని అధికారులు శ్రీనగర్ నుంచి చెన్నైకి తరలించారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు కావలి తీసుకొచ్చారు. స్థానిక నేతలు మధుసూదన్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ మధుసూదన్ ఇంటి వద్ద ఉన్నారు. నరేష్, చాలా విచారకరం, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారటం, అసలు ప్రస్తుతం ఏంటి, అక్కడ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు వాళ్ళ రోదనలు ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి కూడా మనం చెప్పడానికి కూడా మాటలు రావు. ఎవరెవరు హాజరవుతున్నారు, ఎన్ని గంటలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? సతీష్, మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి ప్రస్తుతం సోమశెట్టి మధుసూదన్ రావు ఇంటి వద్ద మనం ఉన్నాం. ఏదైతే ఇక్కడ కావలి అంతా కూడా విషాద ఛాయలను అమలుకున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో సంబంధించినటువంటి ఘటనలో దాదాపు 27 మంది మృత్యువాత పడినటువంటి విషయం తెలిసింది. అందులో ఏపీకి చెందినటువంటి విశాఖ వాసి చంద్రమౌళి, అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలి వాసి సోమశెట్టి మధుసూదన్ రావు, వీళ్ళిద్దరూ మృత్యువాత పడడం ఇక్కడ ఎవరు కూడా జీర్ణించుకోలేని విషయం. అయితే మధుసూదన్ రావు బెంగళూరులో వృత్తిరీత్యా అక్కడ ఐబీఎంలో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులు అందరూ కూడా చేరుకున్నారు. ఏదైతే చెన్నైకి వచ్చినటువంటి 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి ఇటు శ్రీనగర్ నుంచి, ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా చెన్నై నుంచి రోడ్డు మార్గాన రావడం జరిగింది. ప్రస్తుతం టోల్ ప్లాజా దాటింది. ఒక 5 మినిట్స్లో కేవలం మధుసూదన్ రావు ఆయన ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మన విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాదాపు 80 ఇయర్స్ పైన ఉన్నటువంటి వారు, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళకి చెప్పలేనటువంటి పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుందనే ఉద్దేశంతో ముందస్తు కూడా వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు. రాత్రికి ఈ యొక్క టెంట్లు వేశారు. అయితే ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి చేశారు. అధికార లాంఛనాలతో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు ఉండబోతున్నాయి. ఈ యొక్క అంత్యక్రియలకు దాదాపు కూడా అనేక మంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో పాటు నెల్లూరు సంబంధించినటువంటి మంత్రులు నారాయణ, అయితే పర్యాటక శాఖ మంత్రి, అదేవిధంగా మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బంధుమిత్రులు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద మాత్రం అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా ఆయన నివాసంలో మాత్రం ఒక విషాద ఛాయలను అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు చేతికి వచ్చిన కొడుకు ఇక లేడనే విషయాన్ని కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మన విజువల్స్లోకి వెళ్తే మనం ఇంట్లోకి వెళ్తున్నాం. ఏదైతే వాళ్ళ నివాసం ఇదంతా కూడా ఈరోజు కొడుకు ఇక లేడనే విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి, కానీ ఆ వార్తల్లో వాళ్ళు అది చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా బెంగళూరులో ఉన్నటువంటి మధుసూదన్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఏదైతే జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళారు. విహారయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు ఏదైతే ఒక్కసారిగా కూడా జరిగినటువంటి ఉగ్రదాడుల్లో మనం చూస్తున్న విజువల్లో వాళ్ళ తల్లిదండ్రి ఏదైతే ఇక్కడ తల్లిగారు అయి ఉండొచ్చు, ఆమె చాలా హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో ఆ యొక్క విషయాన్ని, చనిపోయారనే విషయాన్ని కూడా చెప్పలేకపోయారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చెప్పొచ్చు, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఉగ్రదాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా కుటుంబంలో ఒక కలత ఏర్పడుతుంది. ఈరోజు ప్రధానంగా కావలికి సంబంధించినటువంటి వాసి ప్రధానంగా మధుసూదన్ రావు అంత్యక్రియలు 3 గంటలకు స్టార్ట్ అవుతున్నాయి. 3 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క అంత్యక్రియల్లో దాదాపు కూడా పలువురు ప్రముఖులు పాల్గొనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారు. ఈ యొక్క అంత్యక్రియలకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు మంత్రుల్లో ఎందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా అధికార లాంఛనాలతో కూడా ఇక్కడ ప్రధానంగా కొనసాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇంటి వద్ద మాత్రం దాదాపు కూడా బంధుమిత్రులు, ఆయనతో ఏదైతే కలిసి నడిచినటువంటి బంధుమిత్రులు అయి ఉండొచ్చు, అదేవిధంగా మరికొంతమంది ఎవరు ప్రముఖులు ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా రావడం జరిగింది. అదేవిధంగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. అయితే మొత్తానికి ఇటు 3 గంటల ప్రాంతంలో జరిగేటువంటి అవకాశాలు కనపడుతుంది. మరికొన్ని ఇక్కడే ఉండే వాళ్ళతో గడుపుకుందాం. ఏంటి ఈరోజు మధుసూదన్ రావు మృతి పట్ల ఏమంటారు మీరంతా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. మన దేశము ప్రధాని కానీ వీళ్ళు కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి రాబోయే రోజుల్లో జరగకూడదని మేము కోరుకుంటున్నాం కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు, వాళ్ళకు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మధుసూదన్ రావు చాలా సౌమ్యుడు, చాలా మంచి మనిషి. అతని గురించి చెప్పాలంటే మనం మాటల్లో చెప్పలేము. కానీ అక్కడ ఇంత ఘోరాతి ఘోరంగా అతన్ని చంపడం అనేది చాలా బాధాకరం. కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా సరే వచ్చేదానికి మాజీ శాసనసభ్యులు కానీ, ప్రస్తుత శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు తీసుకొని వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మేము కోరుకుంటా ఉన్నాం. అయితే మొత్తానికి ఇది మధుసూదన్ రావు కుటుంబానికి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైనటువంటి సముచిత న్యాయం రావాలి, వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే మృతదేహం ఆయన నివాసానికి చేరుకోబోతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అధికార లాంఛనాలతో 3 గంటల నుంచి కూడా ఈ యొక్క అంత్యక్రియలను కూడా పూర్తి స్థాయిలో కూడా అధికార లాంఛనాలతో కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి కావాలంతా కూడా విషాద ఛాయలు నములుకున్నాయి. ఏదైతే మధుసూదన్ రావు ఇక లేరనే విషయాన్ని అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు తల్లిదండ్రులంతా కూడా ఆవేదనలో ఏదైతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు విషాద ఛాయలు అయితే నములుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఈ యొక్క మృతదేహం వచ్చిన తర్వాత పలువురు నివాళులర్పించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవర్ టు యూ.